ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ఓటమి గెలుపులు సమీకరణాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ప్రభావం కోల్పోవడం సహజం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో సీన్ పూర్తిగా రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలు మరియు రాజకీయ పరిణామాలు గమనిస్తుంటే జగన్ హవా ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతుంది. అధికారం కోల్పోయినా సరే ప్రజాబలం తన వెంటే ఉంటుందని నిరూపించుకుంటూ జగన్ వేస్తున్న అడుగులు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిజానికి ఇది కూటమికి ఒక రకమైన భారీ ఎదురు దెబ్బగానే భావించవచ్చు. ఎందుకంటే అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆనందం కంటే జగన్కు రాజకీయంగా వెంచివేయలేకపోతున్నామనే ఆందోళనే కూటమి నేతల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత అయినప్పటికీ ప్రస్తుత తరుణంలో ఆయనకు ఎదురవుతున్న సవాళ్లు ఘోర అవమానంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రతిపక్ష నేత పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతిని చూసి అధికార పక్షం బెంబేలెత్తిపోతుంది. సంక్షేమ పథకాల నిలిపివేత మరియు సామాన్యులపైన పడుతున్న భారాలు నేరుగా జగన్ పాలనను గుర్తు చేస్తున్నాయి. దీనివల్ల ప్రజలు మళ్ళీ జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జగన్ నామస్కరణ తగ్గపోవడం చంద్రబాబుకి మింగుడుపడిన విషయంగా మారింది. ఎన్ని కేసులు పెట్టినా, ఎంతటి వేధింపులకు గురి చేసినా జగన్ కుంగిపోకుండా మరింత దూకుడుగా వ్యవహరించడం కూటమి వ్యూహాలన్నింటినీ చిత్తు చేస్తుంది. అసెంబ్లీలో మెజార్టీ ఉన్నా కూడా వీధి పోరాటాల్లో జగన్కు ఎదుర్కోవడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత అనేది సాధారణంగా 5 ఏళ్ల తర్వాత వస్తుంది. కానీ ఇక్కడ కేవలం కొన్ని నెలల్లోనే కూటమిపై అసహనం మొదలవడం జగన్ రాజకీయ చాణక్యానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు తన అనుభవంతో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని నమ్మిన వర్గాలు సైతం ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. ధరల పెరుగుదల మరియు శాంతి భద్రతల క్షీణత వంటి అంశాలు జగన్ అస్త్రాలుగా మలుచుకుని కూటమిని గట్టిగా దెబ్బతీస్తున్నారు. ఇది ఒక రకంగా చంద్రబాబుకు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా ఎదురవుతున్న గడ్డు కాలం. కూటమిలో కూడా ఒక నాయకుడు ఇంతటి ప్రభావాన్ని చూపడం అనేది తెలుగు రాజకీయాల్లో అరుదైన విషయం. కూటమిలోని పార్టీల మధ్య అంతర్గత విభేదాలు కూడా జగన్కు కలిసి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్ని గమనిస్తుంటే వచ్చే రోజుల్లో జగన్ హవా మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారం చేతిలో ఉన్నా సరే ప్రజల మద్దతు జగన్ వైపు ఉండడం అనేది చంద్రబాబుకు ఒక తీరని అవమానంగా మిగిలిపోతుంది. రాజకీయాల్లో గెలుపు కంటే ప్రభావాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం అని జగన్ నిరూపిస్తున్నారు. ఈ పరిణామాలు కోటను ఏ క్షణమైనా కూల్చేలా కనిపిస్తున్నాయి. అంతిమంగా జగన్ రాజకీయ చరిష్మా ముందు చంద్రబాబు వ్యూహాలు చతికిలబడ్డాయన్నది నిర్వివాదాంశం.